థ్రెటన్ అనే పదం ఉందా సార్? సార్ బొత్స గారు థ్రెటన్ అనే పదం ఉందా దీంట్లో? మెంబర్స్ అడుగుతున్నా సార్. అధ్యక్ష చూడండి, ఏమంటే నుంచోమంటాడు బొత్స గారు. ఇట్ట నుంచోండి అంటే అక్కడ ఎవరికి ఎనర్జీ లేదు నుంచునేదానికి, ఎవరికి ఎనర్జీ లేదు అని ఇటు నుంచోమంటాడు. ఏంటి అధ్యక్ష? గతంలో ఇట్లానే అసెంబ్లీలో కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఇట్లానే వారు, ఈయనేమో ఇట్లా అంటాడు. ఏంటి సార్ ఇది? నేను నుంచోమని చెప్పలేదు బొత్స గారు, మేము ఎవరు నుంచోమని చెప్పలేదు, మీరు నుంచోమని చెప్పారు. నేను ఎవరు నుంచోమని చెప్పలేదు బొత్స గారు. థ్రెటన్ అనే పదం ఎక్కడ ఉంది? థ్రెటన్ అనే పదం ఎక్కడుంది? ఐఎమ్ ఛాలెంజింగ్. థ్రెటన్ అనే పదం ఎక్కడుంది? ప్లీజ్ కూర్చోండి. బెదిరించమన్నారే, దాని వర్షన్ ఇంగ్లీష్ లో థ్రెటన్. వాకౌట్ చేయాలంటే తలపకుండా మీరు చేసుకోవచ్చు. ప్లీజ్ కూర్చోండి, మీరు కూడా కూర్చోండి. అధ్యక్ష మేము ప్రివిలేజ్ చేస్తామని చెప్పాము, ఎందుకు మాట్లాడుతున్నారు? థ్రెటన్ అనే పదం ఎక్కడుంది? కూర్చోండి. థ్రెటన్ అనే పదం ఎక్కడ ఉంది? ఐఎమ్ ఛాలెంజింగ్ మెంబర్. థ్రెటన్ అనే పదం ఎక్కడుంది? బెదిరించామను ఇంగ్లీష్ లో థ్రెటన్ అంటారు దాన్ని. పాపం మీరు నియమించిన వీసీకి ఇంగ్లీష్ కూడా రాదు భయ్యా. గ్రామటికల్ మిస్టేక్స్ ఎన్నో. బేసిక్ 5th క్లాస్ గ్రామర్ రాదు మీ వీసీలకి, అలాంటి వాళ్ళు వీసీగా నియమిస్తారు. ఐఎమ్ రెడీ అధ్యక్ష. ప్రివిలేజ్ కి మూవ్ చేద్దాం. వాళ్ళు ఒప్పుకుంది అదే, ప్రివిలేజ్ కి మూవ్ చేయండి. లెట్ ప్రివిలేజ్ కమిటీ టేక్ యాక్షన్. ఐఎమ్ రెడీ. మెంబర్ థ్రెటన్ అనే పదం ఎక్కడుందో లెట్ us discuss. ఐఎమ్ రెడీ అధ్యక్ష. థ్రెటన్ అనే పదం ఎక్కడుందో డిస్కషన్ జరగాలి. కూర్చోండి. అదే 17 మందిలో 5 చేశారు. 5లో ఒకరు రాజారెడ్డి గారి చెల్లెలు పేడలు, ఇంకొకరు ప్రసాద్ రెడ్డి వైకాపా కార్యకర్త. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజులు వేడుకలు ఇంట్లో మన యూనివర్సిటీలో చేపిస్తారు. ముఖ్యమంత్రి గారు విశాఖపట్నానికి వస్తే, విశాఖపట్నానికి ముఖ్యమంత్రి గారు వస్తే ఏకంగా పిల్లలు పంపిస్తారు రిసీవింగ్. ఈయనతో మీద ఘనకార్యం చేసినట్టు సర్వేలు చేశారు. పార్టీల కోసం సర్వేలు చేపిస్తారు. ఏంటి అధ్యక్ష ఇది? ఏంటి అధ్యక్ష ఇది? పదం ఎక్కడుందో కూర్చోండి. ఎల్ఓపి గారు నేను సవాల్ ఇస్తున్నా. వేర్ ఇస్ ద వర్డ్? బీసీల గురించి మాట్లాడుతున్నారు. అమర్నాథ్ గౌడ్ హత్య గురించి కూడా మాట్లాడదామా? చర్చ పెట్టుకుందామండి. అమర్నాథ్ గౌడ్ హత్య గురించి చర్చ పెట్టుకుందామా? ఎట్లా వైకాపా నాయకులు ఒక పిల్లోడు నోరులో అతను చదువుకున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోట్లో కుక్కేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు. చర్చిద్దాం, నో ప్రాబ్లం. లోకేష్ గారు దళిత సవాన్ని ఎట్లా డోర్ డెలివరీ చేశారు చర్చిద్దాం. వీఆర్ రెడీ. లోకేష్ గారు అంతేగాని పద్దాక గౌరవ సభ్యుడు చెప్తున్నారు, చెప్పలేండి. చైర్మన్ గారు ఆల్రెడీ ఒక రూలింగ్ ఇచ్చారు. పద్దాక రోడ్ పైకి వస్తాం కరెక్ట్ గా. త్రిమూర్తుల గారు మారుదామంటే రెడీ. వీఆర్ రెడీ సార్, మారుదాం. అమర్నాథ్ గౌడ్ గురించి మారుదాం. మీ ఎమ్మెల్సీ సభ్యుడు అనంతబాబు గారు ఏం చేశారో అది కూడా మారుదాం. చేయలేదా? లోకేష్ గారు చేయలేదా? అనంతబాబు గారు సవాన్ని డోర్ డెలివరీ చేయలేదని చెప్పండి. మీరు చెప్పండి, చెప్పండి, చెప్పండి సార్, చెప్పండి. సవాన్ని డోర్ డెలివరీ చేయలేదా అని అడుగుతున్నా. త్రిమూర్తుల గారు చెప్పండి. బీసీల గురించి మాట్లాడుతున్నారు కదా, అందుకనే మాట్లాడా. అమర్నాథ్ గౌడ్ గురించి కూడా మాట్లాడా. ఛాలెంజింగ్. లెట్ us discuss. లోకేష్ గారు లెట్ us discuss. లోకేష్ గారు సార్ ఆయన కూర్చోమనండి సార్. ఐ హావ్ రైట్. ఐఎమ్ మినిస్టర్ ఆఫ్ ద హౌస్. ఐ హావ్ రైట్ టు టాక్. సార్ మెంబర్ ఇట్లా మాట్లాడితే ఎట్లా సార్? నాకు రైట్ ఉంది, నేను మాట్లాడుతున్నా. లోకేష్ గారు ఇప్పుడు జరిగేటటువంటి సార్ ఇట్లా మాట్లాడుతున్నారు. లోకల్ బాడీస్ లో బీసీకి రిజర్వేషన్ ఎందుకు తగ్గించారో చెప్పమనండి. చెప్పండి. రిజర్వేషన్ మీరు ఎందుకు తగ్గించారు? అమర్నాథ్ గౌడ్ మీరు ఎందుకు చెప్పేశారు? కార్పొరేషన్ మీరు ఎందుకు నిధులు కేటాయించారో చెప్పండి. మీరు రైట్ టు డిస్కస్. మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. రెండో మూడో ప్రశ్నకి సమాధానం మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో జారీ చేస్తా అధ్యక్ష. అధ్యక్ష, ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులకి ఇక్కడ ఓపిక లేదు కనుక ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకుని, ఎందుకంటే నిరుద్యోగ యువకులందరూ
ఆశతో మమ్మల్ని చూస్తున్నారు. వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నిరుద్యోగం మీద ఆయన మాట్లాడుతున్నారు. కూర్చోండి, మీరు కూర్చొని వినండి. మీరు కన్సర్న్ డిఎస్సీ విషయం నేను చెప్తున్నాను, మీరు ప్రశ్న సమాధానం చెప్తున్నారు. 1 minute సార్. ఇప్పుడు మీరు ఏదైతే నిరుద్యోగుల గురించి అడుగుతున్నారో దాని మీద కన్సర్న్ మినిస్టర్ గారు మాట్లాడుతుంటే మీరు కూర్చుని వినాలి కదా. వినాలి కదా అన్నాను. ఇప్పుడు మీకేం కావాలి? కాదండి, అదే విషయం చెప్తున్నారు. అధ్యక్ష, డిఎస్సీ అనేది మీరు ఒక్కసారిగా చూస్తే గత ప్రభుత్వం ఒక్కసారి కూడా 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సీ కూడా వేయలేదు. ఎందుకు వేయలేదో వాళ్ళు సమాధానం చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, డిఎస్సీ విషయంలో ఒకసారి చూస్తే అధ్యక్ష, ఉపాధ్యాయుల నియామకంలో ఇప్పటికీ 1994 నుంచి చూస్తే అధ్యక్ష 2,60,194 పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1,80,272 పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది అధ్యక్ష. అంటే 70% టీచర్ పోస్టుల నియామకం ఒక తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందని గౌరవ సభ్యులు ముందర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, నేను కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డిఎస్సీ పైన తొలి సంతకం పెడతాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా 2/7/24కి టెట్ నిర్వహిస్తాం జరిగింది. 4,27,000 మంది అప్లై చేశారు. దాంట్లో 3,68,000 మంది అపియర్ అయ్యారు. 1,87,000 మంది క్వాలిఫై అయ్యారు అధ్యక్ష. అధ్యక్ష, మీరు చూస్తే 3/10/24 నుంచి 21/10/24 వరకు టెట్ కూడా పూర్తి చేస్తాం జరిగింది అధ్యక్ష. 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ త్వరలో రాబోతుందని మేము భావిస్తున్నాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలలో డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని నిరుద్యోగ యువకులకి ఈ సభ సాక్షిగా నేను హామీ ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, విచిత్రం ఏంటంటే నాకు వేసిన 2 ప్రశ్నలు ప్రతిపక్ష పార్టీలు, కానీ వాళ్ళు వేసిన ప్రశ్నల మీద చర్చించడానికి సిద్ధంగా లేకపోతే నిజంగానే చాలా చాలా బాధాకరం. ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకోవాలని గౌరవ సభ్యులను కోరుతున్నా అధ్యక్ష. ఈవేళ పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ రోజు 2019 ఎన్నికల సమయానికి 72% పూర్తయినటువంటి ప్రాజెక్టు ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే కనుక 2020కే ప్రాజెక్టు పూర్తయి గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకి ప్రవహించి ఉండేటువంటి అధ్యక్ష. అటువంటి పోలవరం ప్రాజెక్ట్ ని ముంచేసినటువంటి వాళ్ళు, అదే విధంగా 100% పూర్తయినటువంటి డయాఫ్రమ్ వాళ్ళని ధ్వంసం చేసినటువంటి వాళ్ళు, అదే విధంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి తమ విలువైనటువంటి భూములు త్యాగం చేసినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 సంవత్సరాల్లో 19-24 మధ్య ₹1 కూడా వాళ్ళకి ఇవ్వనటువంటి వాళ్ళు కూడా ఈ రోజు పోలవరం గురించి, పోలవరం ఎత్తు గురించి మాట్లాడేటువంటి అర్హత లేదనే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాను అధ్యక్ష. అందులో పర్టికులర్ గా ఏదైతే పోలవరం ఎత్తు ఏదైతే ఉందో, మరి మనకి ఏదో నోరుంది కదా అని వచ్చినటువంటి అబద్ధాలని పదే పదే చెప్పడం, ఏదైతే మనకి అవినీతి పత్రిక ఉంది కదా అని రోజు వ్యాసాలు రాసుకోవడం కాదు అధ్యక్ష. నేను ఈ సభ ద్వారా కూడా ప్రజలకు తెలియజెప్తూ ఉన్నా, పోలవరం ఎత్తు 41.15 మీటర్లని గాని, పోలవరం ఎత్తు 45.72 మీటర్లని గాని, పోలవరంలో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని గాని 2019 మే ఎన్నికల ముందు వరకు కూడా ఎక్కడైనా ఉందా నేను అడుగుతూ ఉన్నా. ఈ రోజు అంటే 2019 మే నెల ముందు వరకు కూడా ఎక్కడ కూడా ఫస్ట్ ఫేజ్ లేదు, సెకండ్ ఫేజ్ లేదు, 41 అని లేదు, 45 అని లేదు. ఓన్లీ పోలవరం ప్రాజెక్టు 45.72 అని మాత్రమే 2019 మే ఎన్నికల వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉంది అధ్యక్ష. ఇదన్నీ కూడా రికార్డ్స్. ఏదో మేము ఈ రోజు అధికారంలో ఉందని మేము మాట్లాడడం కదా, రికార్డ్స్. మీరు కూడా చెప్తూ ఉన్నా, ఎక్కడైనా 2019 మేకు ముందు ఎక్కడైనా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని 41, 45 అని ఎక్కడైనా రికార్డ్స్ లో గాని, మినిట్స్ లో గాని, ఎక్కడైనా లేఖల్లో గాని, ప్రపోజల్స్ కానీ ఉంటే చూపించమని అడుగుతూ ఉన్నా. అంటే పదే పదే అబద్దాలు చెప్పడమే అలవాటైనటువంటి పరిస్థితుల్లో ఇటువంటి
ఆరోపణలు అధ్యక్ష. చాలా క్లియర్ గా దానికి ఎవిడెన్స్ కూడా నేను చెప్తూ ఉన్నా. ఏదైతే 2019 ఫిబ్రవరి 18వ తారీఖు అధ్యక్ష, ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ టీఎస్సీ కమిటీ 2019 ఫిబ్రవరి 18న 55,548 కోట్లకు ఆమోదం చెందింది అధ్యక్ష. ఆ రోజున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, ఆ రోజున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 55,548 కోట్లకు అక్షరాల మరి ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆ రోజు ఆమోదం పొందినటువంటి రికార్డ్స్ అధ్యక్ష ఇవన్నీ కూడా. మరి అదేవిధంగా ఈ రికార్డును బేస్ చేసుకునే 2020 అంటే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో కూడా 2020లో ఏదైతే దీన్ని బేస్ చేసుకుని మరి ఆ రోజు కూడా చాలా క్లియర్ గా ఆర్సీసీ అంటే రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా 47,617 కోట్లకు ఆమోదించారు అధ్యక్ష. అంటే 2020 వరకు కూడా ఎక్కడ కూడా ఫేజ్ 1 ఫేజ్ 2 అని గానీ 41, 45 అని లేదు అధ్యక్ష. మరి ఎప్పుడు వచ్చింది 41, 45 లేదంటే ఏదైతే ఫేజ్ 1 ఫేజ్ 2 ఎప్పుడు వచ్చింది అని అంటే 10/1/2022 అధ్యక్ష. ఎవరున్నారు అధ్యక్ష ఆ రోజు ముఖ్యమంత్రి? ఎవరున్నారు అధ్యక్ష ఆ రోజున్న ప్రభుత్వం? ఇదిగో సార్ డాక్యుమెంట్ 10/1/2022 ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్య దాస్ ఆ రోజు పీపీఎస్ సిఇఓకి లెటర్ రాశాడు అధ్యక్ష. 41.15 మీటర్స్ కు ఫస్ట్ ఫేజ్ గా 10,911 కోట్లు ఇస్తే మాకు పాక్షిక ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన లెటర్ అధ్యక్ష. దీనికి ముందు ఎక్కడైనా 41 అనేది రికార్డ్స్ లో లేదు అధ్యక్ష ఎప్పుడు కూడా. దీన్ని బేస్ చేసుకునే తర్వాత 4/5/23 అధ్యక్ష ప్రిన్సిపల్ సెక్రటరీ మళ్ళీ పీపీఎస్ సిఇఓకి రాశాడు అధ్యక్ష. ఏదైతే ఫేజ్ 1 41.15 కి వెంటనే పర్మిషన్ ఇవ్వండి, మాకు లేట్ అవుతుందని చెప్పాడు అధ్యక్ష. మరి అదే విధంగా తర్వాత పోలవరానికి సంబంధించి 23/5/23 అధ్యక్ష మరి ఏదైతే సిఈ సుధాకర్ బాబు అధ్యక్ష ఆ రోజు 16,870 కోట్లకు అంచనా వ్యయం పెంచామని చెప్పి ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ కి ఆయన మళ్ళీ లెటర్ రాశాడు అధ్యక్ష. మరి అదే విధంగా ఏదైతే 5/6/2023 అధ్యక్ష ప్రిన్సిపల్ సెక్రటరీ పీపీఏ అధ్యక్ష ఈయన కూడా 41.15 మీటర్లకి 17,144 కోట్ల అధ్యక్ష. ఇది రివైజ్డ్ కాస్ట్ అని చెప్పేసి ఇచ్చాడు అధ్యక్ష. అదేవిధంగా 2/8/23 అధ్యక్ష ఆ రోజు ఉన్నటువంటి సిడబ్ల్యూసీకి ఒక లెటర్ రాశాడు అధ్యక్ష. ఏదైతే 37,059 కోట్ల రూపాయలకు ఆమోదం పొందమని అధ్యక్ష. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రికార్డులన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఈవేళ ఏదైతే పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఫస్ట్ ఫేజ్ అని వచ్చింది 2022 నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి నాటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నుంచే తప్ప 2019 మేకు ముందు ఎక్కడ కూడా ఫేజ్ 1 గాని ఫేజ్ 2 గాని 41 గాని 45 గాని లేదు అనేటువంటి వాస్తవాన్ని సభాపూర్వకంగా విత్ రికార్డ్స్ ద్వారా చూపిస్తున్నాను అధ్యక్ష. వాళ్ళు కూడా ఏమన్నా రికార్డులు కావాలంటే రికార్డులు వాళ్ళ లీడర్ కూడా పంపిస్తాను అధ్యక్ష.